హలో గైస్, వెల్కమ్ యూ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పైథాన్లో ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేస్తాము, దాంట్లో ఉండే ఆర్గ్యుమెంట్స్ని ఏ విధంగా ఉపయోగిస్తాము, అది ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయొచ్చు, ఇంకా రిటర్న్ వాల్యూని ఆ ఫంక్షన్లో రాసిన కోడ్ తర్వాత దానిలో ఉన్న వాల్యూని ఎలా రిటర్న్ చేస్తాము, ఇంకా డిఫాల్ట్ ఫంక్షన్స్ ఏంటి, ఇంకా లాంబ్డా ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఓకే, అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా కాల్ చేస్తాము అనేది చూద్దాం. అసలు ఫంక్షన్ అంటే ఏం లేదు. ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ రన్స్ ఓన్లీ వెన్ కాల్డ్. అంటే ఎప్పుడైతే మనం పిలుస్తామో, దానికి ఒక పర్టికులర్ ఫంక్షన్ నేమ్ చెప్పి ఆ ఫంక్షన్ నేమ్ని పిలుస్తామో అప్పుడే దాంట్లో మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో సేమ్ కోడ్ని అసలు ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగిస్తాం మనం? ఇప్పుడు సపోజ్ ఒక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఒక 10,000 లైన్స్ ఆఫ్ కోడ్స్ రాశారు. ఓకే అనుకుందాం, 10,000 లైన్స్ ఆఫ్ కోడ్స్ రాశారు. 500th లైన్ దగ్గర ఒక పర్టికులర్ కోడ్ని మీరు ఉపయోగించారు. ఓకే, అది ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్, జస్ట్ 5 లైన్స్ ఆఫ్ కోడ్. అది 500th లైన్లో ఉంది. 10,000 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాడు. ఇప్పుడు 10,001 ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ రాయబోతున్నారు. అక్కడ మీ థాట్ ఏమొచ్చిందంటే, ఇంతకుముందు నేను ఈ పర్టికులర్ కోడ్ రాసా కదా, ఆ కోడ్ని నేను ఇప్పుడు మళ్ళీ ఉపయోగించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? మళ్ళీ అదే కోడ్ ఏదైతే ఉందో 5 లైన్స్ ఆఫ్ కోడ్, దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాలి ప్రతిదీ. అలా కాకుండా ఈ ఫంక్షన్స్ అనేది ఉపయోగించామనుకోండి, ఆ కోడ్ని ఒకసారే రాస్తాము. మనకి ఎప్పుడైతే ఫ్యూచర్లో కావాలి అనుకుంటామో ప్రతిసారి జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ని పిలుస్తాం. ఆ ఫంక్షన్ లోపల డిఫైన్ చేసినప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా ఉండొచ్చు. 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండొచ్చు, 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండొచ్చు. మనం ఎన్నిసార్లు 10 రిపీటెడ్గా యూజ్ చేయాలి అనుకుంటామో ఆ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఫంక్షన్లో రాసింది మనం రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రతిసారి 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట. సో సేమ్ కోడ్ని రిపీటెడ్లీ యూజ్ చేయొచ్చు. రైట్ వన్స్, యూజ్ మెనీ టైమ్స్. ఫంక్షన్ యొక్క నినాదం రైట్ వన్స్, యూజ్ మెనీ టైమ్స్ అనమాట. అంటే ఒక్కసారి రాయి ఎన్నిసార్లు అయినా వాడుకోదాన్ని. అది ఫంక్షన్ యొక్క మెయిన్ పర్పస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఫంక్షన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. దీనికోసం మనం డిఈఎఫ్ అనే ఒక కీవర్డ్ని ఉపయోగిస్తాం. సో ఈ డిఈఎఫ్ అనే కీవర్డ్ రాయంగానే దానికి అర్థమైపోతుంది పైథాన్కి, ఓకే వీడేదో ఫంక్షన్ని క్రియేట్ చేయబోతున్నాడు, డిఈఎఫ్ రాశాడు అని. సో దాని తర్వాత ఏదైతే ఉంటుందో అది ఫంక్షన్ నేమ్గా అది పరిగణిస్తుంది అనమాట. సో ఇది ఫంక్షన్ నేమ్. దాని తర్వాత ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ ఇస్తాము. దాంట్లో మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, వాల్యూస్. ఓకే, అంటే ఇప్పుడు ఫంక్షన్ రాసాము, దాంట్లో ఇప్పుడు సపోజ్ ఎడిషన్ అనే ఫంక్షనే ఉందనుకోండి. ఎడిషన్లో మనకి ఇప్పుడు ఏవేవి వాల్యూస్ యాడ్ చేయాలి అనే వాల్యూస్ వాటికి పంపించాలి కదా. సో ఆ వాల్యూస్ని ఈ బ్రాకెట్లో ఆర్గ్యుమెంట్స్ రూపంలో మనం వాల్యూస్ని పాస్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్కి బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, దీంట్లో ఈ ఫంక్షన్ యొక్క డిఫైన్ చేసాం. మై ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్. ఇది ఏం చేస్తుంది? హలో ఫ్రమ్ ఫంక్షన్ అనే దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇది ఎప్పుడు ప్రింట్ చేస్తుంది? ఇక్కడ ఏమనుకున్నాం మనం, కాల్ చేసినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ మై ఫంక్షన్ అనేది ఉందో, దీనిని మనం ఎప్పుడైతే పిలుస్తామో అప్పుడు అది ఈ పర్టికులర్ లైన్ ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే దీని లోపల ఉన్న కోడ్ ఏంటిది? కోడ్ బ్లాక్ ఏంటిది? ప్రింట్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ని ఈ విధంగా డిఫైన్ చేసాం. ఓకే, ఇప్పుడు కాలింగ్ ఫంక్షన్ అనుకున్నాం కదా, అంటే కాల్ చేస్తాం, పిలిచినప్పుడు ఇది ఈ పర్టికులర్ కోడ్ని డిఫైన్ చేస్తుంది అనుకున్నాం. అదేంట్లో చూద్దాం. ఓకే, ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఇక్కడ హలో అని ప్రింట్ అవ్వాలి. ఫంక్షన్లో కోడ్ ఏంటంటే హలో. సో ఇక్కడ నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేయడం అంటే ఏం లేదు, ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఆ ఫంక్షన్ నేమ్ని రాసి ఇలా పెట్టాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఆర్గ్యుమెంట్స్ నేనేమి పెట్టలేదు దీంట్లో, ఎందుకంటే ఇది ఓన్లీ హలో ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ చేస్తుంది. సో ఈ హలోని నేను ఈ దీంట్లో పాస్ చేయట్లేదు అనమాట. సో జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ ఇలా హలో అని ఇస్తుంది. ఓకే, సో ఫంక్షన్ అనేది ఒక్కసారి రాసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన కోడ్ అనేది క్లీన్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ లోపల ఉంది. ఆ ఫంక్షన్ని నేను ఈ యొక్క ప్రాజెక్ట్లో, ఈ యొక్క యాప్ బిల్డింగో లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్లో ఈ ఒక పర్టికులర్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ నేను 10 టైమ్స్ యూజ్ చేస్తాను.
సో 10 టైమ్స్ యూజ్ చేయడం అంటే 100 into 10 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అవుతుంది. అలా కాకుండా ఈ 100 లైన్స్ ఓన్లీ ఈ ఫంక్షన్లో డిఫైన్ చేసి ఎప్పుడైతే కావాలో అప్పుడు కేవలం ఈ ఫంక్షన్ నేమ్ని నేను కాల్ చేసుకుంటాను. అప్పుడు ఈ 100 లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు కాల్ చేస్తామో అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 100 లైన్స్ మాత్రమే రాస్తాము, కానీ దాని ఫంక్షన్ దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది మనం యూజ్ చేసుకుంటానే ఉంటాం అనమాట ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా. సో అందువల్ల కోడ్ని ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు. ఇంకా డీబగ్గింగ్ కూడా ఈజీ ఉంటుంది, ఎందుకంటే ఎర్రర్ ఫిక్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి లైన్స్ ఆఫ్ కోడ్ తక్కువ ఉంటుంది. 100 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు ఫంక్షన్ నేమ్ ఉపయోగించుకోండి. సో ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మనకి ఆ కోడ్ని చూడడానికి కూడా ఈజీ ఉంటుంది, లైన్స్ ఆఫ్ కోడ్ తక్కువ ఉంటుంది, కాబట్టి డీబగ్గింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అని అనుకున్నాం కదా ఫంక్షన్ లోపల. సో ఇది అనమాట ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్ డిఫైనేషన్లో వేరియబుల్స్, ఈ ఫంక్షన్ని డెఫినేషన్ చేస్తున్నాం కదా, ఈ వేరియబుల్స్నే మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పాస్ చేసే వాల్యూస్. ఇప్పుడు ఇవి ఆర్గ్యుమెంట్స్, డెఫినేషన్లో ఆర్గ్యుమెంట్స్ మనం డిఫైన్ చేసేటప్పుడే ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. సో దీనికి మనం వాల్యూస్ పాస్ చేయాలనుకున్నాం కదా, అది ఈ విధంగా. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఓకే, బై డిఫాల్ట్ కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఏం లేదు గైస్, ఇదేంటంటే ఇప్పుడు ఈ గ్రీట్ అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం. దీంట్లో ఏమి ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం, నేమ్ అనే ఆర్గ్యుమెంట్ని తీసుకున్నాం, అంటే ఒక్క ఆర్గ్యుమెంట్ మాత్రమే తీసుకున్నాం. సో ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, హలో ప్లస్ నేమ్. ఈ నేమ్ ఏమైతే పాస్ చేస్తామో ఆ నేమ్ ప్రింట్ చేస్తుంది. హలో నాగా అయితే నాగా, హలో అని ఏ పేరు అయితే మీ పేరు అయితే మీ పేరు, ఏ పేరు అయితే ఆ పేరు పాస్ చేసినప్పుడు అది అవుతుంది. ఓకే, గ్రీట్ నాగా. ఇప్పుడు ఏం పాస్ చేస్తున్నా, నేను ఈ నేమ్లోకి నాగా పాస్ చేస్తున్నా. సో అవుట్పుట్ ఏమొస్తుంది, హలో నాగా. నెక్స్ట్ ఏం పాస్ చేస్తున్నా, రవి పాస్ చేస్తున్నా. అంటే పాస్ చేయడం అంటే ఏంటి, ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇది ఫంక్షన్ డిఫైన్ చేశాను ఇక్కడ. ఓకే, ఇది నా ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని డిఫైన్ చేశాను, ఇక్కడ డిఫైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఈ లైన్లో ఇంకొకటి, ఈ ఫంక్షన్ లోపల మనం 4 స్పేసెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇది మ్యాండేటరీ, లేకపోతే ఎర్రర్ వస్తుంది మనకి. కాలమ్ తర్వాత 4 స్పేసెస్ అనేది ఇవ్వాలి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఈ 4 స్పేసెస్ లోపలలోనే మొత్తం వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్లో ఇక్కడ గ్రీట్, ఈ ఫంక్షన్ నేమ్ని నేను కాల్ చేశాను. ఎలా కాల్ చేశాను, నాగా అనే ఆర్గ్యుమెంట్ని పాస్ చేసి కాల్ చేశాను. నాగా ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు ఈ యొక్క నేమ్ దేంట్లో స్టోర్ అవుతుంది, ఈ నేమ్ అనే ఏదైతే ఉందో దాంట్లో నాగా అని స్టోర్ అవుతుంది. ఓకే, నాగా అని స్టోర్ అయినప్పుడు ఇప్పుడు హలో, ఇప్పుడు నేమ్ ఏంటి ఇక్కడ నాగా, హలో నాగా ప్రింట్ అయింది. నెక్స్ట్ టైం ఏం పాస్ చేశాను, మళ్ళీ ఇంకోసారి ఫంక్షన్ని కాల్ చేశాను, గ్రీట్ రవి. ఇప్పుడు మనకి హలో ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా, నేమ్ ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ కాల్ చేసినప్పుడు రవి పాస్ చేసినప్పుడు నాగా బదులు అది రవిని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు హలో ప్లస్ రవి అయింది, హలో రవి. సో ఈ విధంగా ఒక్క ఆర్గ్యుమెంట్ని పాస్. ఇప్పుడు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంటే ఉండాలని రూల్ లేదు కదా. నేమ్ ఉండొచ్చు, ఏజ్ ఉండొచ్చు, జెండర్ ఉండొచ్చు, ఒక మనిషి డీటెయిల్స్ తీసుకుంటే హైట్, వెయిట్ ఇవన్నీ కూడా ఒకేసారి పాస్ చేయొచ్చు. దాన్ని మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకే, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పంపించేటప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ తీసుకున్నాం, స్టూడెంట్ రికార్డ్, స్టూడెంట్ నేమ్, మార్క్స్. ఫంక్షన్ని డిఫైన్ చేసాం ఇక్కడ. ఓకే, ఫంక్షన్ నేమ్ స్టూడెంట్, ఈ ఆర్గ్యుమెంట్స్ దీని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ రాస్తాం. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, స్టూడెంట్స్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ నేమ్, మార్క్స్. సో ఇప్పుడు మనం దీని లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ 4 స్పేసెస్ తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం రాస్తున్నాం, ప్రింట్ నేమ్, స్టూడెంట్ నేమ్ గాట్ ఎన్ని మార్క్స్ రావాలనేది ఇది నా యొక్క ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. సో మనం ఏ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలనుకుంటున్నామో బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా ఇక్కడ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని వాడుకోవాలి. ఏ విధంగా వాడుకోవాలి, ఈ ఫంక్షన్ నేమ్ని ఉపయోగించుకొని దాన్ని కాల్ చేయాలి నేను ఫంక్షన్ని. సో ఎలా కాల్ చేస్తాం, స్టూడెంట్ ఫంక్షన్ నేమ్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్, దీని లోపల ఆర్గ్యుమెంట్స్. ఇంకొక విషయం ఏమనుకున్నాం, కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే ఒక ఆర్గ్యుమెంటే పంపించాలి. 2 ఆర్గ్యుమెంట్స్ పంపించామనుకోండి ఎర్రర్ వస్తుంది, అసలు ఏం ఆర్గ్యుమెంట్ పంపించకపోయినా ఎర్రర్ వస్తుంది. సో కరెక్ట్గా ఎప్పుడైతే మనం ఈ ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేస్తామో, ఎన్ని ఆర్గ్యుమెంట్ డిఫైన్ చేస్తే అన్ని ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా పంపించాలి. దానికి మనం ఇలా ఎర్రర్ రాకుండా ఉండడానికి మనం క్వార్క్స్, స్టార్ క్వార్క్స్ అని, స్టార్ ఆర్క్స్ అని అలా ఉంటాయి. అవి నెక్స్ట్ సైడ్లో మనం చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి ఒక బేసిక్ ఫంక్షన్లో అయితే మనం డిఫాల్ట్గా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేస్తామో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా పంపించాలి. ఓకే,
నెక్స్ట్ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ నాగా అని పాస్ చేసి 92. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాగా అని పాస్ చేసినప్పుడు ఈ యొక్క నేమ్లో నాగా స్టోర్ అవుతుంది. ఓకే, ఈ 92 ఉంది కదా, ఈ 92 వెళ్ళి మార్క్స్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేమ్ ఏమైంది, నేమ్ ఫస్ట్ నాగా అయింది. ఓకే, నెక్స్ట్ మార్క్స్ ఏమైంది, మార్క్స్ 92 అయింది. ఎందుకంటే మనం పాస్ చేసాం, నాగా అనే వాల్యూ 92 అనే వాల్యూని మనం పాస్ చేసాం ఫంక్షన్కి. ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం ఈ వాల్యూస్ని ఈ ఫంక్షన్లోకి పాస్ చేసాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, నేమ్ ఏంటిది, నాగా గాట్ 92 మార్క్స్, 92 అని చెప్పి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టూడెంట్ని మనము నేమ్ ఇంకొక స్టూడెంట్ డీటెయిల్ పంపించాలి, దానికి ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేసాం. సో ఈ విధంగా అర్థమైందా, ఇందాక మనం అనుకున్నాం కదా, ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ సింగిల్ కోడ్ ఒక్కసారి రాసి మల్టిపుల్ టైమ్స్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇదే ఫంక్షన్ యొక్క ఉపయోగం. ఓకే, స్టూడెంట్ ఇప్పుడు ఏం పంపిస్తున్నాం, నేమ్ రవి పంపిస్తున్నాం, మార్క్స్ ఏమో 78 పంపిస్తున్నాం. ఇప్పుడు నాగా కాస్త నేమ్ ఏమవుతుంది, రవి అవుతుంది. ఓకే, మార్క్స్ ఏమవుతాయి, 78 అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రింట్ దగ్గరకు వచ్చి నేమ్ ఏంటి, ఇప్పుడు రవి గాట్ మార్క్స్ ఎన్ని, 78 ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా, రాంగ్ ఏంటంటే ఇది స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ 2 ఆర్గ్యుమెంట్స్తో మనం ఫంక్షన్ని డిఫైన్ చేసాం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కాలింగ్ చేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే మనం పాస్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమొస్తుంది, మిస్సింగ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, కరెక్ట్ ఏంటిది, మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఇక్కడ డిఫైన్ చేసామో కరెక్ట్గా అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం పంపించాలి. 2 ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేసాం, 2 ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా పంపించాలి అనమాట. ఇప్పుడు స్టార్ ఆర్గ్స్, ఆర్బిటరీ అంటే ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, ఇది అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫంక్షన్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా రిసీవ్ చేసుకుంటుంది, ఆర్గ్యుమెంట్స్ అన్ని టపుల్గా రిసీవ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తెలియనప్పుడు యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ ఏమనుకున్నాము, బై డిఫాల్ట్గా మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ మనం డిఫైన్ చేస్తాము ఫంక్షన్ డెఫినేషన్ అప్పుడు అన్ని ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఖచ్చితంగా పంపించాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. కానీ ఇక్కడ స్టార్ ఆర్గ్స్ అన్నా ఈ పర్టికులర్ దాన్ని ఉపయోగించినప్పుడు మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించుకోవచ్చు. ఆ ఫంక్షన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఎన్నినైనా పంపించుకో నువ్వు, అదే యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడు స్టార్ అని పెట్టి దాని తర్వాత ఆ యొక్క ఆర్గ్యుమెంట్ పేరు పెట్టే ముందు స్టార్ పెట్టాలి. స్టార్ అనేది ఇంపార్టెంట్. స్టార్ పెట్టినప్పుడు అప్పుడు అది ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకుంటుంది అనమాట. సో వితౌట్ స్టార్ ఇందాక ఎగ్జాంపుల్ చూస్తే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఏంటిది, ఇది ఎడిషన్ యొక్క ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. డిఎఫ్ కీవర్డ్, ఫంక్షన్ కీవర్డ్, యాడ్ ఫంక్షన్ నేమ్ AB 2 ఆర్గ్యుమెంట్స్ నేను డిఫైన్ చేశాను. ఓకే, కాలంతో ఎండ్ అయింది. ఇక్కడ 4 స్పేసెస్ ప్రింట్ A+B. సో ఇది నా యొక్క ఫంక్షన్ డెఫినిషన్. ఇది ఏం చేస్తుంది, ఎడిషన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను కాల్ చేయాలి కదా ఫంక్షన్ని, యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఏంటి ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎడిషన్ చేస్తుంది. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్, 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. సో 1 2 ఇప్పుడు ఏమవుతుంది, A = 1 అయింది, B = 2 అయింది. సో ఇక్కడ A+B ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు A ఎంత, 1 + 2 ఎంత, 3. సో A+B = 3 అనే అవుట్పుట్ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ ఈ ఆర్గ్స్ డాట్ స్టార్ ఆర్గ్స్ ఉపయోగించినప్పుడు, ఇక్కడ ఉపయోగించలేదు. సో అప్పుడు మనం 2 ఆర్గ్యుమెంట్స్ కన్నా ఎక్కువ పంపించామనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో దీన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు ఎడిషన్ అనేది క్యాల్కులేటర్ ఉపయోగిస్తున్నాము. క్యాల్కులేటర్లో ఎప్పుడు 2 వాల్యూసే పంపిస్తాం లేదు కదా, ఎన్ని వాల్యూస్ అయినా పంపించుకుంటాం. ఆ ఎన్ని వాల్యూస్ పంపించినా సరే ఆ క్యాల్కులేటర్ అనేది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. సో దాని లోపల ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అంటే ఈ ఆర్గ్స్ అనే దాన్ని ఉపయోగిస్తుంది అనమాట. అంటే ఏంటి, నువ్వు ఎన్ని వాల్యూస్ అయినా పంపి నేను యాడ్ చేస్తాను, అలా ఫంక్షన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ని ఫంక్షన్ కీవర్డ్, యాడ్ ఫంక్షన్ నేమ్, స్టార్ ఉపయోగించి దాని తర్వాత ఆర్గ్యుమెంట్ నేమ్ పెట్టామన్నమాట. ఏంటి నేమ్, నెమ్స్ అనేది ఆర్గ్యుమెంట్ నేమ్, దాని ముందు స్టార్ పెట్టాము. స్టార్ పెట్టంగానే ఈ పైథాన్ ఏమనుకునేది, వీడు నమ్స్ ముందు స్టార్ పెట్టాడు అంటే వీడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలో వీడికి ఇప్పుడు తెలియదు. ఆ కోడ్ పంపించేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించచ్చు. సో వీటన్నిటిని నేను యాక్సెప్ట్ చేసుకోవాలని చెప్పి అది సిద్ధమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫంక్షన్ని
డిఫైన్ చేసాం. సో ఇది ఇప్పుడు ఏం చేయాలి, అడిషన్ కదా. సో మనకి ఒక ఫంక్షన్ ఉంది, ఏంటిది, సమ్ అనే ఒక ఫంక్షన్. ఇది ఫంక్షన్ అనమాట, ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 6 7 8 up to 100 ఉన్నాయి. అవన్నీ ప్రతిదానికి 1 + 2 + 3 అని ప్లస్ నొక్కుంటే కూర్చోలేం కదా 100 నెంబర్స్ అంటే. సో అందుకే ఈ మెథడ్ సమ్ అనే మెథడ్ని ఉపయోగించామనుకోండి, ఎన్ని నెంబర్స్ అయినా పంపించండి, 1 నుంచి 2 + సో ఆన్ అప్ టు n నెంబర్స్ని ఎడిషన్ చేసేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ నమ్స్ మనం ఎన్ని నెంబర్స్ అయినా పంపించచ్చు. ఈ నమ్స్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది, టపుల్స్ గా స్టోర్ అవుతుందని మనం అనుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ టపుల్ గా రిసీవ్ అవుతాయి. సో ఈ టపుల్లో ఉన్న నెంబర్స్ అన్ని సమ్ చేసేస్తుంది అనమాట. ఇది సమ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఎగ్జాంపుల్, ఇక్కడ ఫంక్షన్ ని డిఫైన్ చేశాను, ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి, యాడ్. ఏం యాడ్ చేయాలి, 1, 2ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ 1, 2 ఆర్గ్యుమెంట్స్ ని, వాల్యూస్ ని నేను పాస్ చేశాను. ఇప్పుడు ఈ నమ్స్ ఉంది కదా, ఈ నమ్స్ ఎలా తీసుకుంటుంది అంటే టపుల్ లాగా తీసుకుంటుంది. టపుల్ 1, 2 ఈ విధంగా ఈ యొక్క నమ్స్ అనే వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఇప్పుడు సమ్ చేస్తుంది అనమాట. ఇది సమ్ ఆఫ్ 1, 2 అనేది ఇక్కడ ఇంటర్నల్ గా నమ్స్ ప్లేస్ లో 1, 2 ఉంది కదా, ఇది జరుగుతుంది. ఇప్పుడు సమ్ చేస్తుంది, సమ్ చేస్తే మనకి 3 అనే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగానే ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ పంపించా, ఇప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తా, తీసుకునేది నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించినా సరే ఈ స్టార్ ఉండడం వల్ల అది యాక్సెప్ట్ చేసిద్ది అనమాట ఫంక్షన్. సో ఆ విధంగా 6 అనే అవుట్పుట్ ఇస్తుంది, ఇక్కడ 15 అనే అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఫంక్షన్ ని డాట్ ఆర్గ్స్ అనేది టపుల్గా తెలుసుకున్నాం కదా అది. ఓకే, సో ఈ విధంగా మనం ఫంక్షన్ ని డిఫైన్ చేయొచ్చు. ఏంటి, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ కి. ఓకే, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ కి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, డెఫినిషన్. ఇప్పుడు టపుల్ గా ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఈ నమ్స్ మనం ఏదైతే వాల్యూ పంపిస్తామో అది టపుల్ గా రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పి అనుకున్నాం కదా. సో దాంట్లో టపుల్ గా అంటే ఏంటి, 1, 2, 3. ఈ సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ గా నమ్స్ ఏదో ఒకటి ఒక ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా. ఇప్పుడు దీనికి ఇండెక్సెస్ అని ఉంటాయి కదా, మనం తెలుసుకున్నాం కదా టపుల్లో. సో ఇదేంటి, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. సో దీ వాల్యూని యాక్సెస్ చేయాలంటే నమ్స్ ఆఫ్ 0 అని పెడితే మనకి ఈ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. అది ఇప్పుడు ఫంక్షన్ ఎలాగా ఉపయోగిస్తారో చూద్దాం. ఓకే, ప్రింట్ డెఫినిషన్ ఆఫ్ ఫంక్షన్. మై ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్, స్టార్ కిడ్స్. ఓకే, కిడ్స్ యొక్క నేమ్స్ అన్నమాట ఇవి. ఓకే, ప్రింట్ కిడ్స్ 0th ఇండెక్స్ దగ్గర ఉన్న కిడ్ నేమ్ ని ప్రింట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఫంక్షన్ ని, ఇది ఫంక్షన్ డెఫినేషన్, ఇక్కడ ఫంక్షన్ ని పిలుస్తాం, కాల్ చేసినప్పుడు మై ఫంక్షన్ నాగా, రవి, ప్రియా అని 3 నేమ్స్ మనం డిఫైన్ చేసాం, మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ కూడా కిడ్స్ లో టపుల్ గా స్టోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కిడ్స్ వాల్యూస్ ఏంటి, టపుల్ అన్నమాట. ఇవన్నీ నాగా, రవి, నెక్స్ట్ ప్రియా. ఓకే, సో ఇక్కడ నాగా అనేది 0th ఇండెక్స్, రవి అనేది ఫస్ట్ ఇండెక్స్, ప్రియా అనేది సెకండ్ ఇండెక్స్. ఓకే, కానీ ఇక్కడ మనం ప్రింట్ చేస్తుంది ఏంటి, 0th ఇండెక్స్ మాత్రమే. 0th ఇండెక్స్ అంటే నాగా ప్రింట్ చేయాలి. సో అవుట్పుట్ మనకి నాగా ఇస్తుంది. సో ఈ విధంగా మనం టపుల్లో ఈ ఆర్క్స్ అనేది, ఈ డాట్ ఆర్గ్యుమెంట్స్ అని, ఈ స్టార్ ఆర్గ్యుమెంట్స్ అనేవి టపుల్ లాగా స్టోర్ అవుతాయి అనుకున్నాం కదా. సో ఈ 0 ఇచ్చినప్పుడు ఈ టపుల్లో 0th ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా పారామీటర్ నేమ్ ముందు, అంటే ఈ నేమ్ ముందు, ఈ ఆర్గ్యుమెంట్ నేమ్ ముందు స్టార్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసినప్పుడు వాల్యూస్ అవి టపుల్ రూపంలో స్టోర్ అవుతాయి అన్నమాట ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ నేమ్ లో. ఓకే, ఈ వాల్యూస్ అన్ని టపుల్లో స్టోర్ అవుతాయి కదా. ఈ వాల్యూస్ మనం ఇండెక్స్, 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, అలా ఇండెక్స్ ని ఉపయోగించుకొని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే కీ వాల్యూ ఫార్మాట్ లో పాస్ చేస్తాం అన్నమాట వాల్యూస్. ఆర్డర్ మ్యాటర్ అనేది ఉండదు, పారామీటర్స్ నేమ్ తో వాల్యూ మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. వితౌట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయితే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఏమీ ఉపయోగించలేదు, జనరల్ గా ఫంక్షన్ ని డిఫైన్ చేశా.
స్టూడెంట్ నేమ్, ఆ స్టూడెంట్ ఏ సిటీ నుంచి వచ్చాడు అనేది ఫంక్షన్ లో డీటెయిల్ అనమాట ఇది. సో దీంట్లో కోడ్ ఏంటి, ప్రింట్ నేమ్, స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ విచ్ సిటీ, ఇది ప్రింట్ చేయాలి. ఇది నా ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు నేను వాల్యూస్ పాస్ చేస్తున్నా. ఓకే, స్టూడెంట్ హైదరాబాద్ నాగా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఫస్ట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వెళ్ళి ఫస్ట్ దాంట్లో కూర్చుంటుంది. సో ఇప్పుడు నేమ్ అనేది ఏమైంది, హైదరాబాద్ అయింది. నేమ్ అనేది హైదరాబాద్ అయింది. ఓకే, సిటీ అనేది ఏమైంది, సిటీ అనేది ఏమో నాగా అయింది. ఇది ఎక్కడైనా ఉండిద్ది అసలు, నేమ్ హైదరాబాద్ పెట్టుకొని సిటీ ఎవడన్నా నాగాని పెట్టుకుంటాడా? సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ప్రింట్ ఏమైపోయింది, పైథాన్కి ఏం తెలుసు, తెలియదు కదా. హైదరాబాద్ అంటే నేమ్, నాగా సిటీ, నాగా అంటే పేరు అని తెలియదు కదా. సో మనం ఏ విధంగా అయితే పాస్ చేస్తామో ఆ ఆర్డర్లో తీసేసుకునేది అది. సో హైదరాబాద్ ఫ్రమ్ నాగా అని ప్రింట్ అయిపోయింది. ఓకే, అందు గురించే ఇలాంటి తప్పులు జరగకూడదనే మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకొచ్చామన్నమాట. ఈ పైథాన్ తీసుకొచ్చారు వాళ్ళు, పైథాన్ డెవలప్ చేసిన వాళ్ళు. సో మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామంటే, ఈ యొక్క కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే, డెఫినేషన్ కీవర్డ్, డిఎఫ్ కీవర్డ్, ఫంక్షన్ కీవర్డ్, స్టూడెంట్ నేమ్, సిటీ, సేమ్. ఈ ప్రింట్ నేమ్ ఫ్రమ్ సిటీ, ఇదంతా సేమ్ ప్రింట్ అయింది, సేమ్ కోడ్. బట్ ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ ఉందా, ఈ కాలింగ్ ఫంక్షన్ అప్పుడు మనం ఈ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అని మనం స్పెసిఫై చేస్తాం అనమాట. నేమ్ ఈక్వల్ టు నాగా అని స్పెసిఫై చేస్తాం. ఇది ఇటుండని ఎటైనా ఉండని. ఇప్పుడు ఇక్కడ మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఉపయోగించకుండా చేసినప్పుడు ఏమైంది, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో కూర్చుంది, సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి సెకండ్ ఆర్గ్యుమెంట్ లో కూర్చుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్ నేమ్ ని నేను స్పెసిఫై చేశాను, సిటీ అనేది హైదరాబాద్, నేమ్ అనేది నాగా అని పర్టికులర్ గా స్పెసిఫై చేశాను, అప్పుడు సిటీ ఖచ్చితంగా వెళ్ళి సిటీలోకి వెళ్తుంది, నేమ్ ఖచ్చితంగా వెళ్ళి నేమ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది, నేమ్ అనేది నాగా అయింది, సిటీ అనేది హైదరాబాద్ అయింది. సో ఏం ప్రింట్ అవుతుంది, నాగా ఫ్రమ్ హైదరాబాద్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఈ యొక్క కీవర్డ్ ఆర్గ్యుమెంట్ యొక్క యూసేజ్. ఓకే, ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అటు ఇటు అయినా సరే కరెక్ట్ గా అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం స్టార్ ఆర్గ్యుమెంట్స్ అని తెలుసుకున్నాం కదా, అంటే మనకి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలో తెలియని సందర్భంలో మనం స్టార్ ఆర్గ్యుమెంట్స్ ఉపయోగిస్తామని తెలుసుకున్నాం కదా ప్రీవియస్ సైడ్ లో. ఇప్పుడు డబుల్ స్టార్ కీవర్డ్ క్వార్క్స్ అంటాం. డబుల్ స్టార్ క్వార్క్స్ అంటే ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పంపించాలి అనేది మనకి తెలియనప్పుడు అప్పుడు క్వార్క్స్ అనేది ఉపయోగిస్తాం. సో డెఫినేషన్, ఫంక్షన్ నేమ్, స్టార్ చైల్డ్. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఇంట్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపించాలి అనేది తెలియదు. సో అలా తెలియనప్పుడు స్టార్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటిది, ఇక్కడ మై ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. మై ఫంక్షన్ కాల్ చేసి ఏజ్ ఏమో, నేమ్ ఏమో, ఇక్కడ మనకి తెలియదు కదా ఏం ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఆ చైల్డ్ కి. ఇప్పుడు ఫంక్షన్ అనేది చైల్డ్ నేమ్, చైల్డ్ యొక్క డీటెయిల్స్ అనుకోండి. ఆ యొక్క చైల్డ్ యొక్క డీటెయిల్స్ లోపల ఏం ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అనేది నాకు ఇప్పుడు తెలియదు. ఆ కాలింగ్ చేసేటప్పుడు ఏమైనా ఉండొచ్చు, మారచ్చు అప్పుడు కాల్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇది ఫంక్షన్ అనేది బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. ఈ కాల్ చేసేటప్పుడు యూజర్ ఏదైనా పిలవచ్చు. అలాంటప్పుడు ఈ యొక్క స్టార్ చైల్డ్ క్వార్క్స్ కీవర్డ్, ఇప్పుడు కీవర్డ్ ఇక్కడ వస్తుంది అనమాట. కీవర్డ్ మనం ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ లో డిఫైన్ చేస్తాం. నేమ్ ఈక్వల్ టు నాగా, ఏజ్ ఈక్వల్ టు 29. సో ఇప్పుడు ఈ చైల్డ్ అనేది ఏంటి, ఏమేమి స్టోర్ చేసుకుంటుంది, టపుల్ కాదు, డిక్షనరీ రూపంలో వెళ్తుంది ఇది. ఓకే, కీ వాల్యూ పేర్ డిక్షనరీ రూపంలో వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, నేమ్ ఈక్వల్ టు నాగా, ఏజ్ ఈక్వల్ టు 29. సో ఇది డిక్షనరీ రూపంలో అది అక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు డిక్షనరీ మనం తెలుసుకున్నాం కదా. ఇన్ కేసు మీకు డిక్షనరీ గురించి తెలియకపోతే మనం ఒక వీడియో ఉంది డిక్షనరీ గురించి, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి డిక్షనరీ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క నేమ్, దీన్ని కీ అంటారు, దీన్ని వాల్యూ అంటారు. ఈ వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే ఈ కీని ఉపయోగించుకొని యాక్సెస్ చేస్తాం. ఈ విధంగా చైల్డ్ నేమ్ అని మనకి ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు నాగా అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉపయోగిస్తాం. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఓకే, డెఫినేషన్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు స్టార్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్
ఎన్ని పంపించాలి అనేది నాకు తెలియనప్పుడు ఎన్నైనా తీసుకోవాలి, ఎన్ని పంపిస్తామనేది పర్టికులర్గా తెలియదు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా రావచ్చు అని ఉన్నప్పుడు మనం ఈ స్టార్ కీవర్డ్ అనేది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఉపయోగిస్తాం. అప్పుడు మనం ఇక్కడ నాగా ఏజ్ నేమ్ ఏజ్ అని పంపించామా, తర్వాత జెండర్ అని, మార్క్స్ అని, అటెండెన్స్ అని ఎన్నంటే అన్ని పంపించుకోవచ్చు అన్నమాట. అన్నిటిని అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఉపయోగిస్తాం. ఇదేంటి కీ వాల్యూ ఫార్మాట్ లో ఉంటుంది. ఆర్డర్ అనేది డజంట్ మ్యాటర్, ఆర్డర్ ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. నేమ్ ఫస్ట్ ఇచ్చి ఏజ్ తర్వాత ఇవ్వచ్చు, ఏజ్ ఫస్ట్ ఇచ్చి నేమ్ తర్వాత ఇవ్వచ్చు. ఓకే, ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ డిక్షనరీగా రిసీవ్ అవుతుంది అనమాట, డిక్షనరీగా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెస్ ఎలా చేస్తామంటే కీని ఉపయోగించుకొని ఆ వాల్యూని యాక్సెస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ. ఇప్పుడు నేను కీవర్డ్స్ డిఫైన్ చేశాను. ఇక్కడ నేమ్ కంట్రీ ఉంది కదా, ఇది నేను ఫంక్షన్ డిఫైన్ చేశాను. బట్ నాకు నేమ్ ఒకటే తెలుసు, నాగా అనొక్కటే తెలుసు. నేను ఏ కంట్రీని వచ్చాను అనేది సపోజ్ యూజర్కి తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది, మనం ఆ యొక్క పర్టికులర్ కోడ్ దగ్గర రే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కదా, దాన్ని మళ్ళీ కనుక్కొని అప్పుడు మళ్ళీ వద్దామా అంటే మన కోడ్ రన్ అవుతూ ఉండాలి, ప్రాసెస్ అనేది వర్క్ జరుగుతూ ఉండాలి. సో అందుకని మనం కీవర్డ్ డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు, 10 స్టూడెంట్స్లో 9 స్టూడెంట్స్ నేమ్స్ కంట్రీ తెలుసు, కానీ ఒక స్టూడెంట్ నేమ్ మాత్రమే తెలుసు కానీ అతని కంట్రీ తెలియదు. సో మన వర్క్ అనేది ముందుకు వెళ్ళిపోవాలి, అక్కడ ఆగిపోకూడదు కదా. సో బై డిఫాల్ట్ గా కంట్రీ ఒకవేళ తెలియదు అనుకోండి, అక్కడ నన్ను అని చెప్పి ఫిల్ చేయండి అను, లేకపోతే ఒక డిఫాల్ట్ వాల్యూ అని చెప్పి ఫిల్ చేయండి అని చెప్పి మనం ఒక డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ తీసుకుంటే వితౌట్ డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటే మనకి ఇప్పుడు అనుకున్నాం కదా 9 స్టూడెంట్స్ వాల్యూస్ తెలుసు, బట్ నాగా అనేవాడు ఏ కంట్రీ నుంచి వచ్చాడు అనేది తెలియదు. అలాంటప్పుడు మనం ఇలాగే రన్ చేసామనుకోండి ఎర్రర్ వస్తుంది. సో అలా ఎర్రర్ రాకుండా డిఫాల్ట్ గా మనం ఇక్కడ కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని చెప్పామనుకోండి, నాగా అని ఒకటే ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఇండియా డిఫాల్ట్ వాల్యూని తీసేసుకుంటుంది, నాగా ఫ్రమ్ ఇండియా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ అలా డిఫాల్ట్ వాల్యూ తీసుకోకపోతే ఇలా మనకి ఎర్రర్ వస్తుంది. ఫంక్షన్ డిఫైన్ చేసాము ఇలా నేమ్ కంట్రీ, ఇదేంటంటే ఒక నేమ్ అతను ఏ కంట్రీ నుంచి వచ్చాడు అనేది, నాగా ఒకటే పంపించాను, ఇక్కడ కంట్రీ వాల్యూ ఏం లేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. అదే ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూని ఉపయోగించుకున్నాం అనుకోండి, నేమ్ ఉంది, కంట్రీ ఏమో డిఫాల్ట్ గా ఇండియా అని ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ నేమ్ ఫ్రమ్ కంట్రీ, ఇది నా ఫంక్షన్ డెఫినిషన్. ఇప్పుడు ఇక్కడ నేను ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, ఫంక్షన్ కాల్ చేసి ఈ వాల్యూస్ పంపిస్తున్నాను. నాగా అని పంపించాను, కానీ నాగా అనే అతను ఏ కంట్రీ నుంచి వచ్చాడు అనేది నాకు తెలియదు. సో నేను నాగా ఒకటే పంపించాను. మనకి ఎర్రర్ రాకుండా ఉండాలి, ఈ వర్క్ ప్రాసెస్ అయిపోవాలి అన్నప్పుడు ఇక్కడ కంట్రీ అనేది డిఫాల్ట్ గా ఇండియా తీసేసుకొని నాగా ఫ్రమ్ ఇండియా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జాన్ అతను యుఎస్ఏ నుంచి వచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఇతన్ని ఎలా ప్రింట్ అవుతుంది అంటే జాన్ నేమ్ దగ్గర జాన్ స్టోర్ అవుతుంది, ఫ్రమ్ కంట్రీ ఏమో ఇండియా ఉంది, కానీ ఇక్కడ నేను యుఎస్ఏ పాస్ చేశాను కదా, యుఎస్ఏ పాస్ చేసినప్పుడు ఇది ఇండియా అని అనే వాల్యూని యుఎస్ఏతో ఓవర్ రైట్ చేసి జాన్ ఫ్రమ్ యుఎస్ఏ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది డిఫాల్ట్ పారామీటర్ యొక్క వాల్యూ. అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. అంటే ఈ డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ సెండ్ మెయిల్ అనేది పంపిస్తున్నాను నేను. ఓకే, ఈ మెయిల్ పంపిస్తున్నాను. సో దానికి సెండ్ మెయిల్ అనే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. ఓకే, దీన్ని డిఫైన్ చేశాను, టు సబ్జెక్ట్ సిసి. ఓకే, ఈ టు అనేది ఎవరికి మెయిల్ పంపిస్తున్నాను, ఏ సబ్జెక్ట్ మీద మెయిల్ పంపిస్తున్నాను, సిసి ఎవరికైనా పెట్టాను. ఒకవేళ నేను సిసి ఎవరికి పెట్టకపోతే అది ఏం ప్రింట్ చేయకూడదు అనమాట. సో ఇలా డిఫాల్ట్ గా తీసుకొని డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. డిఫాల్ట్ వాల్యూ మనం ఏమీ లేదు శూన్యం అని చెప్పి ఇలా ఇచ్చాం నన్ను. ఓకే, ప్రింట్ సెండింగ్ టు సెండింగ్ టు ఎవరికి పంపిస్తున్నాం అనేది ప్రింట్ అవ్వాలి. సిసి అనేది ఆప్షన్. సో అవుట్పుట్ ఏమవుతుంది, సెండింగ్ టు. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఇది కాదు, సో ఇక్కడ అవుట్పుట్ అనేది సెండింగ్ టు అని వచ్చి నాగా @gmail.com ఇది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం 2ని పాస్ చేసాం నాగా @gmail.com కి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమో హలో అని పాస్ చేసాం, సిసి ఏమో మనం ఏం పాస్ చేయలేదు ఇక్కడ,
ఓన్లీ 2 సబ్జెక్ట్ మాత్రమే పాస్ చేసాం, సిసి ఏం పాస్ చేయలేదు. సో ఏం పాస్ చేయనప్పుడు అది ఏం చేస్తుంది, ఎర్రర్ చూపిదు. బై డిఫాల్ట్ గా ఈ యొక్క ఏం పంపించలేదు వాడు నన్ను పంపించాడు అని చెప్పి డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో తీసేసుకుంటుంది అనమాట. ఓకే, సో సిసి ఇన్ కేస్ నేనేమన్నా స్పెసిఫై చేస్తే ఈ వాల్యూని ఓవర్ రైట్ చేసి ఆ సిసి వాల్యూని దాంట్లో స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, సెండింగ్ టు అడ్రస్, సెండింగ్ టు naga@gmail.com అనేది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రిటర్న్ వాల్యూస్. ఇప్పుడు ఈ రిటర్న్ వాల్యూస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫంక్షన్ ఒక్క నిమిషం బ్లాక్ స్లైడ్స్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ వద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్ ప్రింట్ని ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాం. ఓకే, డెఫినేషన్ ఫంక్షన్ డెఫినేషన్లోనే ప్రింట్ చేసేస్తున్నాం మనకి ఏం అవుట్పుట్ కావాలి. అలా కాకుండా ఈ ఫంక్షన్ అనేది ఒక పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ విధంగా డిఫైన్ చేస్తాం ఫంక్షన్ అనేది చూద్దాం. ఓకే, సో వితౌట్ రిటర్న్, అసలు రిటర్న్ స్టేట్మెంట్ ఫంక్షన్లో ఎందుకు ఉపయోగిస్తామో చూద్దాం. రిటర్న్ స్టేట్మెంట్ ఫంక్షన్ నుండి వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒక ఫంక్షన్ నుంచి ఈ ఒక పర్టికులర్ ఆపరేషన్ ఏదైతే చేస్తుందో ఆ ఒక పర్టికులర్ ఆపరేషన్, ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, డివిజన్ అయితే డివిజన్ చేసిన తర్వాత యొక్క రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అనే కీవర్డ్ ఉపయోగిస్తే ఆ పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, రిటర్న్ తర్వాత ఏమవుతుందంటే ఫంక్షన్, నువ్వు ఇప్పుడు ఈ ఫంక్షన్ అని రాసాం కదా, మీరు రాసిన తర్వాత మనం ఈ ప్రింట్ కాకుండా జస్ట్ రిటర్న్ అని రాసేసాం అనుకోండి, దాని తర్వాత ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా సరే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ రిటర్న్ చూసిన తర్వాత ఇమీడియట్ గా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వదు, ఇంకా అక్కడతో ఆగిపోయి ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట, ఎగ్జిట్ అయిపోతుంది ఇమీడియట్ గా రిటర్న్ చూడగానే. ఎందుకంటే వీడు రిటర్న్ రాశాడు అంటే, వాడి ఉద్దేశం ఏంటి, రిటర్న్ రాశాడు కాబట్టి ఈ ఫంక్షన్ ఇక్కడతో ఈ ఒక పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేసేస్తుంది. ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేశాడో అక్కడికి రిటర్న్ చేసేస్తుంది వాల్యూని. సో ఇంకా రిటర్న్ చేసేసింది కాబట్టి నాకు ఇంకా ఈ ఫంక్షన్ ఒక ఉపయోగించుకోవడం అనేది అయిపోయింది, రిటర్న్ చేసేసింది కదా వాల్యూ. సో ఇంకా వేరే ఉపయోగం లేదు, రిటర్న్ ఆల్రెడీ వీడికి ఏం కావాలో ఆ వాల్యూని తీసేసుకుంటున్నాడు రిటర్న్ అనే కీబోర్డ్ ఉపయోగించుకొని, ఇంకా ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది ఇమీడియట్ గా. సో అందుకని రిటర్న్ అనేది ఎప్పుడు కూడా ఎండ్కి రాస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఫంక్షన్ రిటర్న్ లేకుండా ఉపయోగించినప్పుడు ఇలా ఉంటుంది. డెఫినేషన్, యాడ్ అనేదేమో ఈ ఫంక్షన్ నేమ్, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ a, b డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ a+b, ప్రింట్ ఇది ఫంక్షన్ డెఫినేషన్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫంక్షన్ ని కాల్ చేశాను, 5, 3 ఆర్గ్యుమెంట్ ని పాస్ చేశాను, అంటే a = 5 అయింది, b = 3 అయింది. కానీ దీని యొక్క రిజల్ట్ ని మనం రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు మనం చూద్దాం లైన్ బై లైన్. ఈ ఫంక్షన్ కాల్ చేసాం కదా, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ని తీసుకొని 5, 3 వాల్యూస్ మోసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఏలో ఏమో 5 ఇస్తుంది, బిలో ఏమో 3 అనే వాల్యూని ఇస్తుంది. ఓకే, ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చింది, తర్వాత ప్రింట్ a+b ని ప్రింట్ చేస్తుంది. a+b అంటే 3 + 5 8 ని ప్రింట్ చేసింది, అయిపోయింది. కానీ ఇక్కడ మనము ఏదైనా రిటర్న్ ని చేసామా, రిటర్న్ ఏం చేయాల. బై డిఫాల్ట్ ప్రింట్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క a+b ఏదైతే ఉందో అది మనకి అవుట్పుట్ మాత్రమే చూస్తుంది, కానీ అది ఏం వాల్యూని రిటర్న్ చేస్తుంది, ప్రింట్ అనేది ఎప్పుడు కూడా నన్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట, నన్ని రిటర్న్ చేస్తుంది ప్రింట్. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఏ ఎడిషన్ యాడ్ 5, 3 ఫంక్షన్ పంపించాము, ఈ అవుట్పుట్ 8 ప్రింట్ అయింది. ఈ ప్రింట్ అనేది ఈ ఫంక్షన్ రిటర్న్ చేసేది ఏంటిది, ప్రింట్ అనేది నన్ను రిటర్న్ చేస్తుంది, నన్ను రిటర్న్ చేసింది. ఇప్పుడు రిజల్ట్ లో ఏం స్టోర్ అవుతుంది, నన్ను స్టోర్ అవుతుంది. ఓకే, ఈ 8 స్టోర్ అవ్వదు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం స్టోర్ అవుతుంది, నన్ను స్టోర్ అవుతుంది. సో అందుకే ఇక్కడ రిజల్ట్ లో ఇప్పుడు ఈ వాల్యూని రిజల్ట్ లో స్టోర్ చేశారు, కానీ ఇక్కడ రిటర్న్ ఏం చేసింది, ఏం చేయాలి, ప్రింట్ పెట్టాం కాబట్టి నన్ను రిటర్న్ చేసింది. ఆ నన్ను అనేది స్టోర్ అయింది, ఇప్పుడు రిజల్ట్ వాల్యూ నన్ను అయింది. ప్రింట్ రిజల్ట్ నొక్కినప్పుడు మనకి నన్ను అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు రిటర్న్ అనే కీవర్డ్ ని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ఓకే, సేమ్ ఫంక్షన్ ab రిటర్న్ a+b అనే వాల్యూని రిటర్న్ చెయ్యి అని చెప్పి రిటర్న్ పెట్టాం.
సో ఇప్పుడు ఈ రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ యాడ్ 5,3 ఈ ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళి a ప్లస్ బిని చేసి ఈ వాల్యూని దీంట్లో స్టోర్ చేసుకుంటుంది. దీంట్లో స్టోర్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటిది 5 + 3 8 ఈ 8ని ఈ రిజల్ట్ లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ 8 అవుతుంది. సో రిజల్ట్ ఈక్వల్ టు 8 అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా రిటర్న్ ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్ ని రిటర్న్ చేయడం ఎలాగా? డిఫినేషన్ డిఫైన్ క్యాల్కులేషన్ అనేది సిఎల్సి అనేది ఫంక్షన్ నేమ్ a, b. ఓకే, ఇప్పుడు రిటర్న్ a + b, a - b, a × b 3 వాల్యూస్ ని రిటర్న్ చేయాలని చెప్పి మనం రాసాం. సో మల్టిపుల్ వాల్యూస్ ని రిటర్న్ చేయగలం. సో ఇప్పుడు మనం కాల్ చేసినప్పుడు కాల్ 10,3ని పంపిస్తున్నాం. ఇప్పుడు a ఏమో 10 అయింది, b ఏమో 3 అయింది. a + b ఫస్ట్ అంటే 13 రిటర్న్ చేసి ఈ 13ని ఎడిషన్లో స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు యాడ్లో ఏముంది, 13 ఉంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ a - b ఉందో అది రిటర్న్ చేసి సబ్ట్రాక్షన్లో స్టోర్ అవుతుంది సీక్వెన్స్లో. ఇక్కడ ఏ కామాస్ ఇచ్చాం కదా, ఆ సీక్వెన్స్లోనే స్టోర్ అవుతుంది. a × b, a × b ఏమో రిటర్న్ చేసి ఇప్పుడు సబ్ట్రాక్షన్ కదా, 10 - 3 చేస్తే 7 అది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 30 అనేది మల్టిప్లికేషన్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మల్టిపుల్ వాల్యూస్ ని రిటర్న్ చేయొచ్చు మనం. సో రిటర్న్ లేకపోతే నన్ రిటర్న్ అవుతుంది, రిటర్న్ వాడకపోతే అది డిఫాల్ట్ గా నన్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ తర్వాత కోడ్ అనేది రన్ అవ్వదు, అక్కడికి ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. మల్టిపుల్ వాల్యూస్ ని మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఇంకా టపుల్ గా రిసీవ్ అవుతుంది అనమాట. మల్టిపుల్ వాల్యూస్ ని రిటర్న్ చేసినప్పుడు అది టపుల్ గా రిసీవ్ అవుతుంది. నెక్స్ట్ పాస్ పొజిషనల్ ఓన్లీ, కీవర్డ్ ఓన్లీ. ఈ ఆర్గ్యుమెంట్స్ లో పాస్ అనేది ఒక కీవర్డ్ ఫంక్షన్. ఎందుకంటే ఇప్పుడు పాస్ మనం వైల్ లూప్ లో, ఫర్ లూప్ లో వాటిలో చూసాం కదా, పాస్ కంటిన్యూ ఎలా ఉపయోగిస్తామో సేమ్ పాస్ అంటే ఏం లేదు. ఈ ఫంక్షన్ మనం ఫంక్షన్ నేమ్ అయితే పెట్టాము ఒకటి, బట్ దాని లోపల కోడ్ ఇప్పుడు ఏం రాయాలి అనేది నాకు తెలియదు. ఫ్యూచర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ కోడ్ అంతా రాయాలి అనుకుంటున్నా. సో మనం ఇలాగే వదిలేస్తే ఎర్రర్ వచ్చింది. ఇలా కాకుండా మనం అసలు రాయలేదు అనుకోండి, ఇది మళ్ళీ ఫ్యూచర్ లో మనం రిఫరెన్స్ గా తీసుకున్న ఇక్కడ కోడ్ రాద్దాం అనుకున్నది మర్చిపోతాం. సో అందుకనే ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసేసి దీని లోపల పాస్ అని పెట్టాను అనుకోండి, ఆ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయ్యే టైంకి వచ్చేసరికి ఇది పాస్ చూసి ఓకే వీడు తర్వాత రాద్దాం అనుకుంటున్నాడు, అందుకే పాస్ అని పెట్టాడు, నేను పాస్ అయిపోతే ఫంక్షన్ లో నుంచి అని చెప్పి మనకి ఏం ఎర్రర్ రాకుండా సాఫీగా ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోయింది అనమాట. మనకి ఎప్పుడైతే ఐడియాస్ తప్పుతాయో అప్పుడు వచ్చి మనం థియరీగా తాఫీగా ఈ ఫంక్షన్ లో కోడ్ అనేది రాసుకోవచ్చు. దాన్ని పాస్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ పొజిషనల్ ఓన్లీ అంటే ఈ స్లాష్ ఉంది కదా, ఈ బ్యాక్ స్లాష్ అది ఉపయోగించుకుంటే దీనికి ముందు ఏదైతే ఉపయోగిస్తామో అది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి అది తీసుకోవాలి అని చెప్పి అది ఒక పర్టికులర్ సంకేతం అనమాట. ఇది చూడంగానే దీని ముందు ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి తీసుకుంటుంది. సో అప్పుడు మనం ఫంక్షన్ లో ఓన్లీ ఇట్లా ఈ వాల్యూ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ కీవర్డ్ x=3 అనేది ఇవ్వకూడదు. ఓకే, పొజిషనల్ కాబట్టి అలా ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ కీవర్డ్ ఓన్లీ అంటే ఈ స్టార్ పెట్టిన తర్వాత ఇదేమో దీని ముందున్న వాల్యూస్ ని పొజిషనల్ అని చెప్పి చెప్తుంది. ఈ స్టార్ పెట్టిన తరువాత వాల్యూస్ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే అని చెప్పి చెప్తుంది అనమాట. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఖచ్చితంగా కీవర్డ్ వాల్యూ ఇవ్వాలి. ఇట్లా కీవర్డ్ వాల్యూ x=3 అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మామూలుగా జనరల్గా ఉట్టి వాల్యూ పాస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇది కీవర్డ్ ఓన్లీ, ఇది పొజిషనల్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు రెండును కంబైన్ చేసి అలాగానే చూద్దాం. సో ఇక్కడ ఇది పెట్టాము, స్లాష్ పెట్టాము, ఇక్కడేమో స్టార్ పెట్టాము. ఓకే, సో ఇదేం చేస్తుంది, ఏ అనేది ఖచ్చితంగా పొజిషనల్ మాత్రమే, అంటే ఓన్లీ వాల్యూ మాత్రమే ఇవ్వాలి. మీరు కీవర్డ్ అంటే a=1 b a=3 అలా ఇవ్వకూడదు, ఓన్లీ వాల్యూవే ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది. ఈ బి అనేది అది ఏదైనా కావచ్చు అనమాట, మామూలుగా జనరల్గా తీసేసుకోండి. ఇప్పుడు స్టార్ వచ్చామా, స్టార్ తర్వాత అది కీవర్డ్ ఓన్లీ అని చెప్పి తీసుకుంటుంది. అంటే ఖచ్చితంగా కీవర్డ్ ఇవ్వాలి. x అంటే c=3 c=4 అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. అది కంబైనింగ్. ఓకే, ఇప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. లాంబ్డా ఫంక్షన్ అంటే ఏం లేదు, ఇది స్మాల్ అనోనమస్ ఫంక్షన్ అనమాట. అంటే దీని పర్టికులర్ నేమ్ అంటూ ఏముండదు, సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే రైట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం సింగిల్ ఎక్స్ప్రెషన్ మాత్రమే రాయొచ్చు. ఓకే, దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే లాంబ్డా అనే కీవర్డ్ పెట్టి తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్గ్యుమెంట్స్ పెట్టి
ఈ కాలన్ పెట్టి తర్వాత ఏ ఎక్స్ప్రెషన్ ఉంటే ఎక్స్ప్రెషన్, కండిషన్ ఉంటే కండిషన్ అది రాస్తాం అనమాట. నార్మల్ వర్సెస్ లాంబ్డా ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. నార్మల్ గా ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాము? డెఫినిషన్, డబుల్ ఫంక్షన్ నేమ్, తర్వాత ఆర్గ్యుమెంట్ ని ఇలా పాస్ చేస్తాం, ఆర్గ్యుమెంట్ ని డిఫైన్ చేస్తాం, కోలన్ ఏదైతే ఫంక్షన్ కోడ్ ఉంటుందో ఆ కోడ్ ని ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఇది ఈ పర్టికులర్ కోడ్ ఏం చేస్తుంది? డబుల్ అంటే 2x2, 3x2, 4x4, 4x2 ఏ వాల్యూ పాస్ చేస్తుందో దాన్ని డబుల్ టైమ్స్ మల్టిప్లై చేసి మనకి ఆన్సర్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఒక ఎక్స్ వాల్యూ 5 ఏదో ఒకటి పంపించాం అనుకోండి, మనకి రిటర్న్ 10 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం 2 లైన్స్ రాసాం. ఓకే, అలా కాకుండా ఇప్పుడు లాంబ్డాను ఉపయోగించి ఈ సింటాక్స్ ఉంది కదా, లాంబ్డా ఆర్గ్యుమెంట్ ఎక్స్ ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఒకటే ఉంది కదా, ఎక్స్ ఆర్గ్యుమెంట్, ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ కోలన్ తర్వాత ఎక్స్ప్రెషన్ పెడతాం. ఓకే, ఇది సింటాక్స్, ఇలాగే ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, నేను ఈ వాల్యూని డబుల్లో, ఈ ఒక లాంబ్డా ఫంక్షన్ ని డబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ డబుల్ దాన్ని ఎప్పుడైతే నేను పిలుస్తానో ఆర్గ్యుమెంట్ 5 ని పాస్ చేసి, అప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే ఆర్గ్యుమెంట్ ఎక్స్ వాల్యూ 5 పాస్ చేశాడు ఇతను. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఆర్గ్యుమెంట్ 5x2 చేయాలి. ఇది 10 అయింది వాల్యూ. ఈ 10 ఏదైతే వాల్యూ ఎక్స్ప్రెషన్ లో వాల్యూ వచ్చిందో దాన్ని డబుల్లో స్టోర్ చేయాలి. తర్వాత దాన్ని 10 ని ప్రింట్ చేసింది. సో ఈ విధంగా లాంబ్డా ఫంక్షన్ ని ఒక సింగిల్ లైన్ ఉపయోగించుకొని చేస్తాం అనమాట. కాంప్లెక్స్ లాజిక్ అయితే ఇది పనికి రాండి, సింపుల్ ఎక్స్ప్రెషన్, సింపుల్ లాజిక్ మాత్రమే మనకి వచ్చింది. ఇప్పుడు సింగిల్ ఆర్గ్యుమెంట్, ఇది సింగిల్ ఆర్గ్యుమెంట్ ఎలా పాస్ చేసాం చూసాం కదా. సేమ్ ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఇదేంటి, స్క్వేర్స్ కి, అంటే 4 స్క్వేర్ 2 స్క్వేర్ వాటికి. ఓకే, స్క్వేర్ అనేది నేను పెట్టుకున్నాను లాంబ్డా, ఇది ఆర్గ్యుమెంట్, ఇంకా ఎక్స్ప్రెషన్. ఇప్పుడు 4 ఎప్పుడైతే ఈ స్క్వేర్ ని కాల్ చేసి 4 ని పాస్ చేశాను ఆర్గ్యుమెంట్ ని, అదేమనుకునిద్ది, ఓకే ఎక్స్ వాల్యూ ఆర్గ్యుమెంట్ 4 పాస్ చేశాడు, 4 డబుల్ స్టార్ 2 అంటే 4 పవర్ 2 అంటే 4x4, దట్ ఈస్ ఈక్వల్ టు 16 అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి, ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే, ఆర్గ్యుమెంట్ ఒక్కటే ఉంది. ఇప్పుడు నాకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ కావాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే మొత్తం సేమ్, ఇదేమో యాడిషన్ అని పెట్టుకున్నాను పేరు లాంబ్డా, ఈ ఆర్గ్యుమెంట్స్ పెంచాను a, b కోలన్ a ప్లస్ b. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనం ఈ యొక్క పర్టికులర్ దాన్ని కాల్ చేసి 3, 5 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఓకే ఇతను ఏ వాల్యూ 3 అని పంపించాడు, బి వాల్యూ 5 అని పంపించాడు. ఈ ఎక్స్ప్రెషన్ a ప్లస్ b కదా, సో 3 + 5 8 అనే వాల్యూని ఈ యాడ్లో స్టోర్ చేసి 8 అనేది మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి ఎక్స్ప్రెషన్స్. ఒకవేళ కండిషన్స్ ఉపయోగిస్తే, ఇప్పుడు ఈవెనో ఆడో నెంబర్ ఉందనుకోండి, దాని కండిషన్ ఉంది కదా, ఇఫ్ x%2 = 0, ఇది ఈవెనా ఆడా, నెంబర్ అనేది ఈవెనా ఆడా అని చెక్ చేయడానికి కండిషన్. ఓకే, ఆ కండిషన్ ఉపయోగించుకొని లాంబ్డాని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. లాంబ్డా సేమ్, ఇది ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని దానికి లాంబ్డా ఇచ్చాము. లాంబ్డా ఇక్కడేమో ఆర్గ్యుమెంట్, తర్వాత కోలన్, తర్వాత ఇక్కడేమో ఎక్స్ప్రెషన్ రాసాం a + b, అలాగా ఇక్కడేమో కండిషన్ రాసాం అనమాట. ఈ కోలన్ తర్వాత కండిషన్ రాసాం. ఏంటి కండిషన్ ఏం చెప్తుంది, ఇఫ్ x%2 = 0 అయితే ఈవెన్ అనేది దీంట్లో పెట్టు, చెక్ లో ఈవెన్ పెట్టు. ఒకవేళ ఇఫ్ x%2 = 0 కాకపోతే అప్పుడు ఆడ్ అనే దాన్ని ఈ చెక్ దాంట్లో పెట్టు అని చెప్పి మనం పెడుతున్నాం అనమాట. అప్పుడు చెక్ అనేది ఇన్ కేస్ మనం పంపించాం, ఇప్పుడు వాల్యూ 4 పంపించాము చెక్ లో, చెక్ ఫంక్షన్ ఉపయోగించి 4 వాల్యూని పంపించాము. సో ఈ ఆర్గ్యుమెంట్ x ఏమైంది, x = 4. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ దగ్గరికి వచ్చి 4%2 ఎంత, 4%2 అంటే 0నే వచ్చింది. ఓకే, సో ఇది 0. ఈ కండిషన్ ప్రూవ్ అయింది, ఇఫ్ కండిషన్ ప్రూవ్ అయింది కాబట్టి ఈ ఈవెన్ అనేది స్టోర్ అవుతుంది అనమాట దీంట్లో చెక్ లో. ఓకే, సో చెక్ లో ఈవెన్ స్టోర్ అయ్యి మనకి అవుట్పుట్ ఈవెన్ అనేది వస్తుంది. సో లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఒక షార్ట్ వన్ టైం ఫంక్షన్ కి బెస్ట్ యూజ్ చేయగలము. లాజిక్ ఫంక్షన్ కొంచెం లాజిక్ గా ఉన్నాయి అనుకోండి, నార్మల్ డెఫినేషన్ ఈ ఫంక్షన్ ఉంది కదా, ఇలాగా యూజ్ చేస్తాం కాంప్లెక్స్ ఉంటే ఆ లాజిక్. ఓకే, ఇది లాంబ్డా ఫంక్షన్. దట్స్ ఇట్ గైస్. ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. అంటే ఫంక్షన్ ఏ విధంగా డిఎఫ్ అనే ఒక కీవర్డ్ ఉపయోగించుకొని డిఫైన్ చేస్తామని, ఫంక్షన్ క్రియేట్ చేయడానికి డిఎఫ్ ఫంక్షన్ నేమ్ ఈ విధంగా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ కి వాల్యూస్ పాస్ చేయడం, దాన్నే ఆర్గ్యుమెంట్స్ అంటాం.
కరెక్ట్ కౌంట్ తప్పనిసరిగా పాస్ చేయాలి. 2 ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేస్తే 2 ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా పాస్ చేయాలి. ఇప్పుడు మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలో తెలియకపోతే అప్పుడు స్టార్ ఆర్గ్స్ అని ఉపయోగిస్తాం. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, ఎనీ నెంబర్ ఓకే, టపుల్ గా అది రిసీవ్ అవుతుంది, అది చూసాము. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, డబుల్ స్టార్, క్వార్క్స్. సో ఆర్బిటరీ కీ ఆర్గ్యుమెంట్స్, కీ ఈక్వల్ టు వాల్యూ, ఇది డిక్షనరీగా రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ ఆర్గ్యుమెంట్ లేకపోతే డిఫాల్ట్ గా ఇచ్చే వాల్యూని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిటర్న్, ఫంక్షన్ నుండి వాల్యూని రిటర్న్ ఎలా చేస్తుంది, ఒకవేళ రిటర్న్ వాడకపోతే నన్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ పాస్, ఎంటీ ఫంక్షన్ లో ఎర్రర్ రాకుండా పాస్ అనే దాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ లాంబ్డా అనేది అనానిమస్ ఫంక్షన్, దాని ఎక్స్ప్రెషన్ లాంబ్డా ఆర్గ్యుమెంట్ కోలన్ ఎక్స్ప్రెషన్, ఈ విధంగా ఇస్తామన్నమాట. దట్స్ ఇట్ గైస్, అందరికి బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై, సీ యూ.